ఆ బాధతోనే దూరంగా ఉంటున్నా. అందుకే మీటింగులకు రావట్లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా ఎక్కడ కూడా పబ్లిక్‌లోకి రావడం గానీ, మీటింగులకు గానీ తొందరగా రావట్లేదు. ఏదో నిన్న ఒకసారి మోడీ గారి దగ్గర కనిపించారు గానీ, ఇంకా ఒక గత నెల రోజులుగా ఎక్కడ కూడా అంటే రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత నుంచి ఎక్కడ కూడా కనపడలేదు ఆయన. సో, ఏమైంది ఆయన బాధ ఏంటి అంటే అసలు? ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్లా అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ కావచ్చు, రీసెంట్‌గా ఢిల్లీలో అక్కడ పోతే మనము ప్రమాణ స్వీకారానికి సీఎం ప్రమాణ స్వీకారానికి రీసెంట్‌గా అక్కడికెళ్ళాడు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా మీటింగ్స్ కానీ, ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కూడా సమీకరించుకున్న మీటింగ్‌లకు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అటెండ్ అవ్వడం కానీ ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా చూడట్లేదు. సో ఎందుకు అంటే ఇదంతా కూడా మానుకొని ఆయన దక్షిణాది ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నీ కూడా తిరుగుతూ పూజలు చేయిస్తూ ఇదంతా కూడా ఆధ్యాత్మిక చింతన. రీసెంట్‌గా అక్కడ కుంభమేళాకి వెళ్ళి అక్కడ కూడా పుణ్యస్నానం చేయడం కానీ ఆ తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. సో ముఖ్యంగా ఆయన ఎక్కడ చూసినా కూడా కాషాయపు వస్త్రాల్లో కనిపిస్తూ వస్తున్నాడు. అసలు ఎందుకు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడో, ఎందుకు ప్రభుత్వంలో పాలు పంచుకోవడం లేదు అనే విధంగా చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనకు డిప్యూటీ సీఎంగా మాకు పవన్ కళ్యాణ్ వద్దు, ఇక్కడ నారా లోకేష్ కావాలని ఇక్కడ టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది కీలక నేతలు అన్నారో, సో అప్పటి నుంచి ఏమైనా మనసు విరిగిపోయిందేమో, అందుకోసమని ఈ విధంగా దూరంగా ఉంటున్నాడేమో అని చాలా మంది కూడా కొంతమంది ఊహించుకుంటున్నారు. కాకపోతే ఇందులో ఏమాత్రం కూడా నిజం లేదు. అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళు మాట్లాడుతున్న మాట ఒకటే, అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రాని మేము మాత్రం విడిపోము, ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ తోని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మాట్లాడుకొని ముందుకెళ్తాను తప్ప మేము విడిపోయే ప్రసక్తే లేదని వాళ్ళు కూడా నిక్కట్టుగా చెప్పేశారు. సో ఇప్పుడు ఆయన ఎందుకు ఈ మీటింగ్స్ కానీ వీటికి ఎందుకు దూరంగా ఉంటున్నాడంటే ఆయనకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుందంట. సో అందుకోసమని ఆయన బ్యాక్ పెయిన్ కారణంగానే ఇలాంటి మీటింగ్స్ కానీ ఏటి కూడా రావడం కుదరట్లేదంట. చాలామంది చంద్రబాబు నాయుడు కూడా అడగడం జరిగిందంట, ఎందుకు పవన్ కళ్యాణ్ రావట్లేదు, ఎందుకు మాతో మాట్లాడడం లేదు, ఎందుకు మీటింగ్స్ అటెండ్ కావట్లేదు అడిగినప్పుడు ఆయన నాకు కూడా రెస్పాండ్ ఇవ్వడం లేదు, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట అనే విధంగా చెప్పాడు. సో మరి ఇక్కడ ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ వీటన్నిటికీ ఆయన దగ్గరికి అంటే ఆయన దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట మాత్రం చెప్పడం జరిగింది, నాకు విపరీతంగా బ్యాక్ పెయిన్ అనేది ఉంది, అందుకోసమని నేను ఎక్కడికి కూడా రాలేకపోతున్నాను, అది కూడా ఢిల్లీ కూడా ఎందుకు వెళ్ళానంటే ఇక్కడ ఖచ్చితంగా నేను వెళ్ళాల్సి ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నేను కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వచ్చారు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు కూడా నేను విపరీతంగా ఇంకా బ్యాక్ పెయిన్తో బాధపడుతూనే ఉన్నాను, ఇప్పటికి కూడా బాధపడుతున్నాను, సో తొందరలోని కొంచెం క్యూర్ అయిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ వస్తానన్న విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఆయన ఈ మాట చెప్పిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కొంతమందికి ఉన్న అనుమానాలు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో, అంటే ఇక్కడ పార్టీల మధ్య చీలికలు వచ్చాయి, అప్పుడు డిప్యూటీ సీఎం వద్దన్నారు కాబట్టి ఆయన దూరంగా ఉంటున్నాడు, ఇలాంటివి ఏవి కూడా నిజం కాదు, ఆయనకు హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల, ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల ఆయన మాత్రం అటెండ్ కాలేకపోతున్నాడని స్వయంగా చెప్పడం జరిగింది.